హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న డిజైనర్. లాస్ట్ వీడియోలో కటింగ్ చూసాం కదా. ఈ వీడియోలో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియోలో ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. అసలు ఎలా మెజర్ చేసుకోవాలో నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదా. అలా ఫస్ట్ అయితే 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. నేను 1 ఇంచ్ ప్రిల్స్ మాత్రమే పెడుతున్నాను కదా. సో అక్కడ 1 ఇంచ్ వదిలేసాక అక్కడ నుంచి వెళ్ళి 3.9కి నేను ఒక మార్క్ చేస్తున్నాను. అండ్ అక్కడి నుంచి వెళ్ళి 1 ఇంచ్ అనేది లోపలికి ఒక మార్క్ పెడుతున్నాను. ఆ 1 ఇంచ్ అనేది మనకి ప్రిల్స్ అనే సైజ్ అన్నట్టు. సో అలా పెట్టేసుకుంటున్నాను. మీరు కింద అంటే ఫ్లోర్ పైన కూడా చేసుకోవచ్చండి. నేను స్టిచ్ చేస్తూ అలా పెట్టేసుకొని చేసేస్తాను. మీరు ఒకేసారి కూడా పెట్టుకోవచ్చు. కొంచెం క్లాత్ అటు ఇటు కాకుండా చూసుకోండి. వీడియోలో చూపించినట్టు ఫస్ట్ అలా ఒక ప్రిల్ పెట్టుకున్నాక అక్కడి నుంచి వెళ్ళి మనకు మార్కింగ్ ఉంటుంది కదా, అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చేయాలండి. కింద కూడా చూసుకోవాలి, ఎందుకంటే ప్రిల్స్ అనేది అటు ఇటుగా అయితే మనకి కరెక్ట్గా రాదు. సో చూసుకోండి. నేను ఇలా ప్రిల్స్ అనేది టోటల్గా పెట్టేశాక నేను ఐరన్ అనేది చేసుకున్నానండి. సేమ్ అలాగే 3.9కి మార్క్ చేసి లోపలికి 1 ఇంచ్ పెట్టుకొని అలా చేసుకుంటా నేను ఫుల్ ప్రిల్స్ అనేది పెట్టేశానండి. మీరు ఒకేసారి కూడా పెట్టుకోవచ్చు, పిన్స్ ఏమన్నా పెట్టుకొని. సో నా దగ్గర సేఫ్టీ పిన్స్ అనేది లేవు, నేను డైరెక్ట్గా మిషన్ పైనే చేసేసాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి. ఎవరికైనా యూస్ఫుల్ అయితే ఈ వీడియోని షేర్ చేయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సో దీన్ని నేను ఐరన్ చేసేసుకుంటాను. అండ్ తర్వాత నేను లైనింగ్కి ప్రిల్స్ పెడుతున్నాను. లైనింగ్ నేను టోటల్ 5 మీటర్ తీసుకున్నానని చెప్పాను కదా, 3 మీటర్ మాత్రమే తీసుకున్నానండి. ఇంకా 2 మీటర్స్ అనేది అలాగే ఉంది. లైనింగ్ క్లాత్ అయితే నేనేం మెజర్ చేయలేదు, నార్మల్గా ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేసేసాను. అది నేను అటాచ్ చేసేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ కరెక్ట్గా నాకు సెట్ అయిపోయిందండి. మిగిలిన 2 మీటర్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో అది నేను కిడ్స్కి పెట్టేస్తాను. వీడియోలో చూపించినట్టు నేను మామ్ది బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను. ఓన్లీ నేను నెక్ని మాత్రమే స్టిచ్ చేసి నేను రివర్స్ చేసేస్తాను. నెక్కి నేను క్యాన్ల పేపర్ ఏం వెయ్యట్లేను. అండ్ స్టిచ్ చేశాక ఎక్స్ట్రా పార్ట్స్ ఏమో ఉంది కదా, సో నేను అది కట్ చేసేస్తున్నాను. అండ్ అలాగే నేను బ్యాక్ పార్ట్కి కూడా నెక్కి మాత్రమే నేను స్టిచ్ చేస్తున్నానండి. చూడండి వీడియోలో చూపించినట్టు. ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా కట్ చేశాక నేను టర్న్ చేశాక నేను ఇంకో స్టిచ్ అనేది వేస్తున్నానండి. నేను బ్యాక్ సైడ్ది వేస్తున్నాను, అలాగే ఫ్రంట్కి కూడా అలాగే స్టిచ్ అనేది చేసుకోవాలి. కొంచెం క్లాత్ని గుంజి పట్టుకొని స్టిచ్ చేయాలండి, ఎందుకంటే మళ్ళీ లైనింగ్ క్లాత్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక నేను ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, అది నేను అటాచ్ చేస్తున్నాను. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేశాను కదా, అది నేను అటాచ్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో ఒకటి పెట్టాను కదా, సో అలాగే సేమ్ అలాగే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నానండి. కొంచెం క్లాత్ గుంజి పట్టుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. వీడియో లెంతీగా అవుతుందని నేను ఫాస్ట్గా పెట్టేశానండి. అండ్ డాట్స్ నేను బ్యాక్ సైడ్కి డాట్స్ అనేది పెడుతున్నాను. 4 ఇంచెస్కి 2 సైడ్ డాట్స్ పెట్టాక షోల్డర్స్ అనేది నేను జాయింట్ చేసేస్తున్నానండి. ఇక్కడ నేను షోల్డర్ జాయింటింగ్ అనేది ఫస్ట్ మనకి నెక్ ఉంటుంది కదా, అక్కడ డబల్ స్టిచ్ అనేది వెయ్యాలి. నేను బేబీస్ది క్లాత్ ఉంటాయి కదా, వాటికి గమ్స్ పెట్టుకున్నానండి. సేమ్ అండి, నేనైతే ఫస్ట్ అయితే నెక్ స్టిచ్ చేసి తర్వాత టర్న్ అవుట్ చేసేస్తాను, రివర్స్ చేసేస్తాను. ఇక్కడ బేబీకి ఏంటంటే నేను షోల్డర్ కూడా స్టిచ్ చేసేసాను. తర్వాత నేను ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేసుకొని డాట్స్ పెట్టుకొని రివర్స్ చేసి ఒక స్టిచ్ అనేది వేస్తున్నానండి. అలా కంప్లీట్ అయ్యాక నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ నేను డాట్స్ అనేది పెడుతున్నానండి. ఈ డాట్స్ అనేది షోల్డర్ ఉంది కదా, అక్కడ నుంచి వెళ్ళి మిడిల్కి ఫోల్డ్ చేస్తే అక్కడికి ఒక డాట్స్ అనేది పెడుతున్నాను. ఇది లెంత్ వచ్చేసి నేను లెంత్ ఏం చూసుకోలేదు, నార్మల్గా అలా పెట్టేశానండి.
బ్యాక్, ఫ్రంట్ రెండిటికి నేను డాట్స్ అనేది పెడుతున్నాను. కింద మాత్రమే రఫ్ చేయాలండి. పైన చెయ్యకూడదు. బ్యాక్ సైడ్ నేను ఉక్సులనేది పెడుతున్నాను. సో, దానికి సేప్ పట్టీ అనేది గూడా నేను స్టిచ్ చేసేసాను. ఆ వీడియో అనేది మిస్ అయ్యింది. సో, అలా పెట్టేసాను. అండ్ తర్వాత నేను ఫ్రిల్స్ ఉంటుంది కదా! పెప్లమ్ టాప్ అని చెప్పాను గదా! దానికి క్లాత్ అనేది కట్ చేసుకొని ఫస్ట్ అంటే మిడిల్‌కి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసేసుకోవాలి. అండ్ తర్వాత ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలండి నార్మల్‌గానే. దీనికి కూడా ఏం మెజర్‌మెంట్ అనేది లేదు. ఒక 2 ఇంచ్, 1 ఇంచ్ లాగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టు నార్మల్‌గా ఫ్రిల్స్ అనేది పెట్టుకున్నాను. ఈ క్లాత్ కూడా నేను ఏం మెజర్ చేసుకోలేదండి. నేను బ్లౌజ్ కట్ చేయంగా మిగిలిన ఫ్యాబ్రిక్ తోటే నేను ఫ్రిల్స్ అనేది పెడుతున్నాను. కంప్లీట్ అయ్యాక నేను ఫ్రంట్ పార్ట్‌కి అటాచ్ చేస్తున్నాను. వీడియోలో చూడండి ఒకసారి. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఫస్ట్ ఒక స్టిచ్ వేశాక నేను మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేశానండి. అంటే రివర్స్ చేశాక. అప్పుడే ఫ్రిల్స్ అనేది లేవకుండా ఉంటుంది. సో, ఒకసారి చూడండి వీడియోలో. సేమ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా నేను అలాగే ఫ్రిల్స్ పెట్టుకున్నానండి. అలా కంప్లీట్ అయ్యాక నేను మెజర్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను 4-5 ఇయర్స్ బేబీ లెహెంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రిల్స్ కూడా నేను నార్మల్‌గానే ఏం మెజర్‌మెంట్ తీసుకోలేదండి. అలా 1 ఇంచ్, 2 ఇంచ్‌కి అలా ఫ్రిల్స్ అనేది పెట్టుకున్నాను. అలా కంప్లీట్ కాంగానే నేను ఐరన్ అనేది చేసుకున్నాను. నేను దీనికి లోపల నేను 1 మీటర్ అనేది లైనింగ్ వేశానండి. నార్మల్‌గా అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టుకొని సెట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ 1 మీటర్ అనేది 2-3 ఇయర్స్ బేబీ కోసమని అలాగే పెట్టేశాను. నెక్స్ట్ నేను ఫ్రిల్స్ పెట్టేది 2-3 ఇయర్స్ బేబీ కోసమండి. ఇది కూడా సేమ్ 1 ఇంచ్ అనేది వదులుకున్నాక తర్వాత నేను నార్మల్‌గానే ఫ్రిల్స్ అనేది పెట్టేసుకుంటున్నాను. ఇది ఎక్కువున్నా ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే దీంట్లో నేను నడుము దగ్గర ఎలాస్టిక్ అనేది జాయిన్ చేస్తాను. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. ఎక్కువనే ఉండాలండి. వీడియోలో క్లిప్ అనేది మిస్ అయ్యింది. నేను ఇందులో 22 లెంత్ తీసుకున్నాను కదా! అలా కంప్లీట్ అయ్యాక ఇందులో లైనింగ్ క్లాత్ కూడా నేను ఇలాగ సేమ్ అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టుకొని అడ్జస్ట్ చేసేసాను. ఇది కంప్లీట్ కాంగానే నేను హ్యాండ్స్ ఉంటుంది కదా మామ్‌ది, ఆ హ్యాండ్స్ అనేది నేను నార్మల్ హ్యాండ్సే కట్ చేశాను కదా! ఇక్కడ మిడిల్‌కి ఫోల్డ్ చేసి 1 ఇంచ్ అనేది పైకి కట్ చేసేసానండి. హార్ట్ షేప్‌లో హ్యాండ్స్ అనేది కట్ చేశాను. ఫస్ట్ ఒక స్టిచ్ వేశాక అండ్ తర్వాత ఎక్స్ట్రా పార్ట్‌ని కట్ చేసేసుకొని కొంచెం చిన్న చిన్న కట్ మార్క్ అనేది పెట్టుకోవాలండి. అండ్ తర్వాత నేను రివర్స్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసాను. అండ్ తర్వాత నేను హ్యాండ్స్ అనేది బ్లౌజ్‌కే యాడ్ చేసేసానండి. ఆ వీడియో అనేది కంప్లీట్‌గా కొంచెం మిస్ అయ్యింది. సో, ఇదేనండి సింపుల్‌గా డిజైన్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ కూడా నేను ఫుల్ వీడియో అనేది పెడతాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూజ్‌ఫుల్ అయితే ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.